అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన అనేక టారిఫ్లు చట్టవిరుద్ధమని ఫెడరల్ అపీల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ట్రంప్ వాణిజ్య వ్యూహానికి పెద్ద సవాలుగా మారింది. అయితే తాత్కాలికంగా ఈ సుంకాలు కొనసాగుతాయా, నిలుపుదల చేస్తారా అన్నది ఇంకా తేలలేదు. ఈ విషయంలో తుది నిర్ణయం సుప్రీంకోర్టు వెలువరించనుంది. అమెరికా ఫెడరల్ కోర్టు తాజా తీర్పుతో ట్రంప్ గ్లోబల్ ట్రేడ్ వార్లో విధించిన టారిఫ్లు కుదేలయ్యాయి. యుఎస్ కోర్టు ఆఫ్ అపీల్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ ఇచ్చిన తీర్పు ప్రకారం అమెరికా అధ్యక్షుడికి అమితమైన అధికారాలు లేవు. స్వతహాగా సుంకాలు విధించే అధికారం ఉండదని స్పష్టం చేసింది. కానీ అక్టోబర్ మధ్య వరకు ఈ టారిఫ్లను కొనసాగించేందుకు ఇచ్చింది. అప్పటికి ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీనిపై అపీల్ చేసుకోవచ్చు. ఈ తీర్పుతో ట్రంప్ సుంకాల విధానానికి పెద్ద దెబ్బ తగిలింది. అమెరికా వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ అనే చట్టం ఆధారంగా అత్యవసర పరిస్థితి పేరుతో వందలాది ఉత్పత్తులపై టారిఫ్లు విధించారు. అయితే ఈ చట్టం ద్వారా ఇంపోర్టు సుంకాలు విధించలేరని కోర్టు తెలిపింది. చిన్న వ్యాపారాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుంకాలపై వ్యతిరేక పిటిషన్లు వేశాయి. వారి వాదనను కోర్టు అంగీకరించింది. ఈ తీర్పు అమెరికా ఆర్థిక వ్యవస్థ, ట్రంప్ వాణిజ్య వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్, బ్రెజిల్, చైనాతో పాటు కెనడా, మెక్సికో మరికొన్ని దేశాలపై విధించిన సుంకాలన్నీ ఇప్పుడు సందేహాస్పదంగా మారాయి.